ప్రతిపక్ష నాయకులపై బనాయించిన తప్పుడు కేసులు. అయ్యో ఇది చాలా అన్యాయం సార్ సిఐ గారు. ఒక ప్రజాసేవకుణ్ణి సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారా? నా ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఎందుకయ్యా? మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ తండ్రి మహాత్మా గాంధీ. అవును అన్న అజ్ఞాని తెలివి తక్కువ దద్దమ్మ. అయినా ఆయన ఎక్స్ఎమ్మెల్యే సార్. అంతటి ఘన చరిత్ర కలిగిన ఒక ప్రజానాయకుడి మీద అరే ఒక పోలీసు ఆడ అధికారి చెయ్యి చేసుకున్నట్టే. ఫినిష్. నిరాహార దీక్ష చేసినా సరే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. దేవుడు పావు కోసం ముంగిసని, ముంగిస కోసం పావుని సృష్టించినట్టు బాలరెడ్డి కోసం అమృతరావుని, అమృతరావు కోసం బాలరెడ్డిని సృష్టించాడు. వాళ్ళిద్దరూ పాత కక్షలతో ఒకే ఊళ్ళో ఎదురెదిరిలో ఉంటూ రారా కుక్క రా రే అమృతరావు నాస్తో పెట్టుకున్నావంటే పేడ మీద కాలేసినట్టే బోర కుక్క ఏడ్రా బాలరెడ్డి తన పెంపుడు కుక్కకి అమృతరావు పేరు పెట్టి ఊరి జనం ముందు తన అక్కసరంతా వెలకెక్కేవాడు. అమృతరావు మాత్రం తక్కువ తినాడా. తన ఇంటి ముందున్న కుప్ప తొట్టికి బాలరెడ్డి పుట్ట అంటించి అందరి చేత ఉమ్మి వేయించేవాడు. వెల్కమ్ టు యూనివర్సిటీ క్యాంపస్ మేడం. స్కూటర్స్, సైకిల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టమని చెప్పు. ఇది కాలేజ్, లవర్స్ పార్క్ కాదు. అందరిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి. ఇక్కడైనా ఓ సంవత్సరం పాటు పనిచేస్తుంది అనుకున్నాను. 3 నెలల ముచ్చటే. స్టూడెంట్స్ కి మనం వార్నింగ్ ఇవ్వటమా? అయిపోయినట్టే. అశ్విని గారు, ఎంత అన్యాయం! మిమ్మల్ని ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేశారా? అక్కడ అందరూ పోకిరి వెధవాలండి. నేను ఒకటే చదివా. నేను అలాంటి వాడిని కాదండి. ఎందుకండి మీకు ట్రాన్స్ఫర్స్ అవి? నన్ను పెళ్లి చేసుకోండి, జీవితాంతం హ్యాపీగా చూసుకుంటా. నన్ను చూసుకోవడం కాదు, ముందు రోడ్డు మీద చూడండి. అనుకున్నా. ఎక్కడ పడ్డావు నాయన? లవ్ లో పడ్డాను. నూతిలో పడకపోయావా? చచ్చావనుకునేవాడిని. ఏమిటండి మీరు? ఈ 4 వాడొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటేను. నాన్న, అమ్మాయి పేరేమిటి? అశ్విని. ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఉన్నారా? తెలీదు. ఎంత దాకా చదువుకుంది? తెలీదు. ఏం తెలియకుండా ప్రేమ ఏమిట్రా? ఏం తెలియకుండా పుట్టేదే ప్రేమ. నువ్విచ్చే డ్యామ్ లోనే ఏమైనా జరుగుతాయా? ఇంపాసిబుల్. కాస్త సర్దుకో గురు. అశ్విని తండ్రిలాగే వచ్చి మా పెళ్లికి ఒక వాయిదా అడుగు. ఈలోగా నాకు ముందే కుదిరిన పెళ్లిని ఆపేస్తాను. ఇదిగో, ట్రాఫిక్ ఐడియా లాగా రివర్స్ అయిపోకూడదు. అశ్విని తల్లిలాగా ఎవరన్నా తీసుకొస్తావు కదా? నువ్విచ్చే డ్యామ్ కి తల్లి, చెల్లి, భర్త, తాత, ముత్తాత అందరూ చేస్తారా? నమస్కారం, రండి. మేమేనండి అశ్విని తల్లిదండ్రులు. రైడింగ్ లో పోలీసులు పిలిచినట్టు పిలుతున్నారేంటి? కూర్చో కూర్చో. ఇదిగో, కాఫీ టిఫిన్ తప్ప నోరెత్తడానికి వీల్లేదు. ఈ ఒరిజినల్ బయట పడిపోద్ది. మదర్, ఫాదర్, అశ్విని. మన జీప్ ఇక్కడుందేమిటి? బాబు లోపల ఉన్నారండి. బాబా? అవును, మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎక్కడా పరిచయం? కంపెనీ అంటే పాలా? మీ అమ్మాయి పోలీసు ఉద్యోగం చేస్తుందన్నారు. మరి వంట పని అది? అడగకుండానే సోడాలు తెచ్చుద్ది, చెప్పకుండానే చిలకలు చుట్టించదండి. పెళ్ళాం గారు, తమరు కొంచెం నోరు మూస్తారా? మా అమ్మాయి గురించి నేనేం చెప్పుకోకూడదు కానండి. మా అమ్మాయికి నేనంటే ఎంతో గౌరవం, మర్యాద, భయం. నేను ఇంట్లోకి అడుగు పెట్టానంటే మనిషి గడ్డ 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 గడగడ. మీ కూతురు అశ్విని గురించి చెప్తున్నారా? చెప్పండి, ఆగిపోయారే. నేనేనండి అశ్వినిని. ఏంటి, మీ కూతురు చెప్పకుండానే సోడాలు, అడగకుండానే చిలకలు చుట్టిస్తుందా? ఇదిగో బాబు, నిజానికి నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి నిన్ను సస్పెండ్ చేసి. తమరు నోటితో తమరు చెప్పొద్దు. నాకు తెలుసమ్మా నా బతుకేమైపోద్దు. నాకు ఎంత ఆనందంగా ఉందో. ఏంటో ఇట్టిట్టను చిలకలు, సోడాలు. బాబు, నా ఉద్యోగం పోవడానికి ఎంత కృషి చేసావు నాయనా. వస్తాను బాబు. అయ్యో, వస్తానండి. అమ్మా అశ్విని, నేను సంబంధం చూశాను, చేసుకోరా అంటే నేను అశ్వినినే ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చస్తాను అంటున్నాడమ్మా. నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తానంటే మాకంతకంటే కావాల్సిందేముందమ్మా? ప్రేమించే తీరిక, పెళ్లి చేసుకునే ఆలోచన నాకిప్పట్లో లేదండి.
ఇప్పుడు టైం లేదని చెప్పింది కానీ పెళ్ళే చేసుకోనని చెప్పలేదు కదా. నమస్తే మేడం, రేపు సాయంత్రం మా వరల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి మేడం. స్టూడెంట్స్ ఫంక్షన్ కి నేను వచ్చి ఏం చేస్తాను? కాస్త రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది, రండి మేడం. ఓకే. చం చక చక చా చం 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 చక చా. ఎరా ఏంటి చందు కొట్టేదని క్యాన్వాస్ చేస్తున్నాట? మీ రౌడీ ఇంకా చెల్లదు. మీరు కొట్టినా చంపినా సరే ఈ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు మీకు ఓటైరు. 2 రోజులు మన గ్యాంగ్ హాస్టల్లో ఉండి క్లాస్ తీసుకుంటే ఓట్లన్నీ మనకే పడతాయి. మా శేఖర్కి ఓటు వేస్తే దుష్ట రాజకీయాల్ని కాలేజీ నుండి పారదోలుతాం, లైబ్రరీలో పుస్తకాల్ని పెంచుతాం. అరే మా చందుకి ఓటేస్తే కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతి శుక్రవారం హాఫ్ డే సెలవు ఇప్పిస్తాం. మా చందుకి ఓటేస్తే చిరంజీవి సినిమా అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ ఏకంగా కాలేజీలోనే ఓపెన్ చేయిస్తాం. చందుకి ఓటేస్తే లవ్వర్స్ పార్కులు పాత సినిమా టాకీసులకి వెళ్ళక్కర్లేదు, క్లాస్ రూమ్ లోనే ఆఖరి బెంచి రిజర్వ్ చేస్తాం. అరవండ్రా ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్. ఏంటి కాలేజీలోకి స్టూడెంట్స్ తప్ప బయట వాళ్ళు ఎవరిని రానివద్దన్నట్ట? రౌడీస్ గోండాసు ఈ కాలేజీ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అవటాన్ని నేను ఒప్పుకోను. కాలేజ్ ఎలక్షన్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. అనవసరంగా జోక్యం చేసుకుంటే మా స్టూడెంట్స్ రైట్స్ ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మీ పద్ధతులు మార్చుకోకపోతే ఈ మేటర్ ని మినిస్టర్ దాకా తీసుకెళ్తాం. పోండి, నాశనం అయిపోండి. ఎలక్షన్స్ వస్తే చాలు ఈ కాలేజీ ఒక కురుక్షేత్రం అయిపోతోంది. మేడం, అవసరమైతే ఇంకో 4 కానిస్టేబుల్స్ తీసుకొచ్చాను సరే ఈ కాలేజీ నాశనం కాకుండా చూడండి. సో ఒక చిన్న సజెషన్, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి. లోపలికి ఏ రౌడీ రాకుండా నేను చూసుకుంటాను. ఐడెంటిటీ కార్డ్ ఇది. మనకు అలవాట్లేదు. ఏ క్లాసు? తెలవదు పో. ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్. ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు స్టూడెంట్స్ ని తప్ప ఎవరిని లోపలికి వదలొద్దు. ఓకే మేడం. నువ్వెక్కడున్నావేంటి? 5వ 10వ తీసుకుని రౌడీని లోపలికి వదిలేద్దామనా? నో మేడం, ఇన్నాళ్ళు కడుపు కోసం మనస్సాక్షిని కిందకి దాచుకున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత కాకి బట్టల విలువేంటో తెలిసింది. నన్ను మన్నించండి మేడం. ఊరికే మాటలు చెప్తే చాలదు, ప్రూవ్ చేయాలి. కంగ్రాచులేషన్స్ చందు, మీరు తప్పకుండా ఓడిపోతారు. ఏంట్రా పరిస్థితి చూస్తే ఓడిపోయేటట్టున్నావు? నో, ఎలాగైనా ఎలక్షన్స్ ఆపాలి. నేను వెళ్ళి నాన్నకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. బాంబ్స్, సోడా బాటిల్స్, సైకిల్ చైన్స్ లేకుండా మా కాలేజీలో ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగటం ఇదే మొదటిసారి. స్టూడెంట్స్ తప్ప ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు సార్. నేనెవరినో తెలుసా? ఎమ్మెల్యే అమృతరావు గారు. నా పేరు చెప్తే అసెంబ్లీ గడగడలాడిపోతుంది. నా పేరు చెప్తే లాఠీ అయి విరిగిపోతుంది సార్. ఏమన్నావు? చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్. ఒక కానిస్టేబుల్ ఎమ్మెల్యే అమృతరావు గారి మీద లాఠీ చార్జ్ చేశాడన్న వార్త రేపు పేపర్లో పడుతుంది. మీ లెవెల్కి అది బాగుండదు సార్. వెళ్ళండి సార్. బాబుకి ఏమైంది? ఎమ్మెల్యే అమృతరావు లోపలికి రానివ్వలేదని పొడి చేశాడు మేడం. బాబు, నేను మారిపోయానని ఇప్పటికైనా నమ్మకం కలిగిందా మేడం? అంబులెన్స్ పిలిచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. సారీ మేడం, హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు గ్యారంటీ లేదు. పర్వాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రై చేద్దాం. మంచి పని చేశావు. నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. అలాగే. కానిస్టేబుల్ బాబుని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. 1 మినిట్. మా లాయర్ ఇచ్చిన నోటీస్ ఇదిగో. ఇది మీలాంటి క్రిమినల్స్ కి కాదు.
ఎందుకండి అందరికీ లడ్లు పంచి పెడుతున్నారు? ఎందుకంటే ఎమ్మెల్యే అమృతరావుని అరెస్ట్ చేశారయ్యా ఆ శుభ సందర్భంలో. నిజంగానా? బాబు బతికాడా? చూడు, ఈయన మేజిస్ట్రేట్ గారు. జరిగినట్టుగా చెప్పు. నిన్నెవరో కత్తితో పొడిచారన్నారు, నిజమా? అవును. ఎవరో చెప్పగలవా మేజిస్ట్రేట్ గారికి? తెలియదు. ఎమ్మెల్యే అమృతరావు గారు నిన్ను పొడిచారని విన్నావు, నిజమా? నిజం కాదు సార్. ఆయన నన్ను పొడవలేదు. అబద్ధం, అబద్ధం. చాలేవయ్యే రే రా. ఎందుకండి తినకుండా తీసేస్తున్నా? అమృతరావుని ఈడ్చిపెట్టారంట, ఇంకా లడ్డూలు తింటారంటే రే రా. నన్ను ఎందుకు బతికించారు మేడం? కనీసం చచ్చైనా సరే నిజాయితీపరుడుగా ఉండిపోయేవాడిని. బతికాను కాబట్టి అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఆ అమృతరావు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నా నోరు ముయించాడు మేడం. సారీ సార్, మా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఏం పర్వాలేదు. మీ ప్రాబ్లం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఆ అమ్మాయి రోజుకో ప్రాబ్లం తెచ్చిపెడుతోంది మీ నెత్తి మీద. యంగ్ బ్లడ్ కదా, అందులోనూ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిందేమో, మంచి ఓవర్ స్పీడ్లో ఉంది. నా నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయండి. పోలీస్ ఎలా ఉండాలో నేను నేర్పి మీకు పంపిస్తాను. నిన్ను రామాపురం విలేజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశాం. ఇలా గాలి కొదిలేసి నీ పాటికి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతానంటే ఎలా? చూడాల్సిన బాధ్యత నీకు లేదా? వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ట్రాన్స్ఫర్ ఆపేస్తారు. నిన్ను నమ్ముకునే కదా దీనికి పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు కాదంటున్నది ఎవరు పిన్ని? మీకు కావాల్సిన డబ్బు నేను పంపిస్తానుగా. ఏంటే డబ్బు పంపిస్తావా? ముష్టి వాళ్ళం అనుకున్నావా? ఇదిగో ఒక్క విషయం గుర్తుంచుకో, నీ తల్లి నేను అనాథగా వదిలేసి వెళ్తే పెంచి పెద్ద చేసింది నేను. కసాదాన్లా మా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళింది బాబాయ్? అసలు విషయం నీకు తెలియదమ్మా. మీ అమ్మ నిన్ను వదిలిపెట్టలేదు. మీ నాన్నే మీ అమ్మను మోసం చేశాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన మా నాన్న మంచం పట్టాడు. చావు బతుకుల మధ్య మీ నాన్నను ఊరికి పిలిపించి బలవంతంగా మీ పెన్నినిచ్చి పెళ్లి చేశాడు. జరిగిందంతా చెప్పాలని మీ నాన్న వచ్చేలోపే మీ తాతయ్య మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మరో పెళ్లికి అద్దం వస్తామని కడుపులో ఉన్న నిన్ను తీసేయించుకోమంటే ఒప్పుకోలేదమ్మా మీ అమ్మ. ఇంకో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. మీ అమ్మ బతుకు బాగు చేయడం కోసం నువ్వు పుట్టగానే చచ్చిపోయావని చెప్పారమ్మా. మీ అమ్మకు జరిగిన అన్యాయానికి మీ నాన్న కుమిలిపోతుంటే ఎక్కడో అనాథ శరణాలయంలో చేర్చాల్సిన నిన్ను నేను తీసుకొచ్చి అప్పచెప్పానమ్మా మీ నాన్నకి. ఇదిగోనమ్మా మీ అమ్మ నాన్న కలిసిన ఫోటో. ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది బాబాయ్? తెలీదమ్మా. ఎలాగైనా మా అమ్మని నేను చూడాలి. బాధపడకమ్మా. నేను టూరిస్టు బస్సులో అవి ఏర్పాటు చేసి దేశమంతా తిరుగుతుంటాను కదమ్మా. మీ అమ్మ ఎక్కడ కనపడ్డా తప్పకుండా తీసుకొచ్చి నీకు అప్పచెప్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఊరెళ్ళరా అమ్మా. పోలీస్ స్టేషన్ ఎక్కడుందండి? ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు, సారా కొట్టుంది. ఆయన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చెప్తారా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఆ సారా కంటే పంపించాడా నిన్ను? ఎల్లు యూనిఫామ్ వేసుకుని మమ్మల్ని కొట్టి సంపు. ఎమ్మెల్యే పంపించుంటాడే మన ఊరికి. ఏం కావాలి? ఇది పోలీస్ స్టేషనేనా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. మర్యాదగా ప్లేస్ ఖాళీ చేస్తారా? షూట్ చేయమంటారా? మీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా? మేము ఈ స్టేషన్ కానిస్టేబుల్స్ మేడం. మొత్తం 5 కానిస్టేబుల్స్ ఉండాలి. మిగతా వాళ్ళు ఎక్కడా? కొద్దిగా మీ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు. వచ్చేసా మేడం. స్టేషన్ లో ఉండాల్సిన సామాన్లన్నీ ఎక్కడా? అమ్మేశారా? తాగట్టు పెట్టాం మేడం. సిగ్గు లేకపోతే సరి, లేవండి. మీరు పోలీసులుగా ఇది పోలీస్ స్టేషన్ లాగా తయారవ్వాలంటే మీకెంత టైం కావాలి? 1 గంట ఇవ్వండి చాలు.
ఒరే తెల్ల కుక్క, ఈ దేశం మాది, ఈ బట్టి మాది, ఇక్కడున్న సమస్త వనరులు మావి. ఈ పోలీస్ డ్రెస్సులు మావి. ఏనాడైనా అమ్మయ్య, అన్ని ఒకసారి దొరికినాయి. కోతలకు వచ్చావనే. ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా అమృతరావు సొంతమే మేడం. దీన్ని క్లబ్గా మార్చేసి మమ్మల్ని తన దగ్గర పని వాళ్ళలా పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఇక నుంచి అన్ని మీరే చూసుకోవాలి మేడం. జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం. జీతం సరిగ్గా రావటం లేదా? పొట్ట మాత్రం పెరిగింది. మీరు ఉండటానికి ఇల్లు ఎవరు అద్దెకివ్వనన్నారు మేడం? ఫైల్ రూమ్ ఉందిగా, అందులో ఉండిపోతాను. ఆ? పర్వాలేదు మేడం. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అరే కరెంట్ పోయింది. ఎవరది? పారిపోండి, అది కాల్చి పారేస్తాను. జాకీపా ఎక్కడుందబ్బా? జాకీపా, స్నానం చేస్తున్నాను, అక్కడే ఉండండి. బాత్రూమ్ కున్న యోగం నాకు లేకుండా పోయింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కనీసం పడగతిలో కూడా రానివ్వలేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. బట్టలు ఉడదీసిందే. ఏంటో సినిమాల ముందు కూర్చున్నట్టు కూర్చున్నారు, లోపల స్నానం చేసింది ఎవరో తెలుసా? నా పెళ్ళం. ఏంటి నీ పెళ్ళం తానం చేస్తుంటే నువ్వు తొంగి చూస్తున్నావా? సిగ్గులేదు. ఏమండి మీరు మర్చిపోయారు కానీ ఓకే. ఫోటో పక్కలో ముగ్గుడు బయట, ఈ చెక్కడు పాతి వచ్చావే. అయ్యో రామరామ, క్షమించండి. అసలు లోపలికి ఎందుకు వచ్చా? నన్ను తన్ని ఈ పొట్టకు సారి చెప్తావేంటే? అసలు నాకెన్నల్లే ఈ చిచ్చా? నువ్వేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావని మీ నాన్న మోసం చేసి కట్నం తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఈ పడగొద్దులోకి రావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకో. అంతవరకు ఇంతే. మనం పడుకుందా? ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో మొదలైన ఈ సారా ఉద్యమం దావానలలో వ్యాపించి యావత్ భారతదేశ స్త్రీజాతి మొత్తం హర్షించేలా రూపుదిద్దుకుంది. కానీ ఈ గ్రామంలో సారా ఉద్యమం ఎందుకు ముందుకు సాగలేకపోతుంది? ఈ సారా కొట్ట ఎమ్మెల్యే అమృతరావు సొంతం కాబట్ట సారా కొట్ట ఛాయలకు వెళ్తుంటే రౌడీలు ఇష్టానుసారంగా కొడుతున్నారనా? ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీ భర్తలు తాగొచ్చి మీ కడుపు మీద కొట్టడం కంటే ఆ రౌడీలు కొట్టే దెబ్బలేం గొప్పవి కావు. బాధల నుండి విముక్తి పొందాలంటే బాధితుల గుండెల్లో చైతన్యం ఉద్భవించాలి. ఏంటే సిటీ నుండి ఇక్కడికి వచ్చే లెక్చర్లు ఇస్తున్నావు? పెద్ద లీడర్ అయిపోతావనా? ఉపన్యాసాలు ఇవ్వాలని సరదా పడితే పడగదని ముగ్గురు దగ్గర ఇచ్చుకో. ఇలా పరితెగించి ఉపన్యాసాలు ఇచ్చి మా ఊరి జనాన్ని పాడు చేయాలని చూస్తే అంతా వినండి. మన ఊరి ఎమ్మెల్యే అమృతరావే గవర్నమెంట్, నేనే పోలీసు వాడిని. మీ ఎమ్మెల్యే అమృతరావు ఈ ఊరు జనానికి గవర్నమెంట్ కాదు, సర్వెంట్. నువ్వు పోలీసు కాదు, బాడి పాలేరువి. నీలాగా ఎంతమందిని చూడలేదురా. ఈ ఉద్యమం గురించి చెప్పడానికి నాకు హక్కు లేదు, కానీ మీ ఓటుతో పదవిలోకి వచ్చిన అమృతరావుని అడిగే హక్కు మాత్రం మీకుంది. అది మర్చిపోవద్దు. నా సహాయం కావాలంటే పోలీస్ స్టేషన్కు రండి. చీకట్లో రాళ్లతో మాట్లాడకుండా ఆపదలో చిటికి వేయండి చాలు. నేను మీ ముందు